నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిద్ది. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకుంటున్న హైడ్రా గురించి మనందరం రోజు వార్తలలో చూస్తూనే ఉన్నాం. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుందని ఒకసారి, ఎవ్వరిని లెక్క చేయదని ఒకసారి, పేదల జోలికి వెళ్ళమని ఒకసారి, కేవలం ఆక్రమణలు మాత్రమే తొలగిస్తామని ఒకసారి, ఇంకా డిఫరెంట్ వార్తలు. ముఖ్యమంత్రిగా కూడా కొన్ని మీటింగ్‌లలో ఇంకా జిల్లాలకు విస్తరిస్తాము, దీన్ని పటిష్టం చేస్తామంటున్నారు. అయితే మొదట్లో మెప్పు పొందిన హైడ్రా క్రమంగా ఎందుకు విమర్శల పాలవుతుంది? ఎందుకంటే ఇప్పటిదాకా సెలబ్రిటీ గావచ్చు, లేదా కొంతమంది పొలిటీషియన్స్ గావచ్చు, వీటిని కూలుస్తున్న హైడ్రా సడెన్‌గా ఆ జేసీబీలు కొద్దిగా పేదల ఇళ్ళ వైపు మళ్ళాయి. ఆ కోణంలో పేదలు తిరగబడుతున్నారా? అయితే హైడ్రా అసలు చట్టబద్ధత ఉందా? లేదా? అనే విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో ఈ చర్చలో భాగంగా మనతో పాటు వీటి పూర్తిగా హైడ్రాకి సంబంధించి పూర్తి సమాచారం మనకివ్వడానికి మనతో పాటు ఇవాళ ఇంటర్వ్యూలో పొలిటికల్ కన్సల్టెంట్ డాక్టర్ బాలా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలేంటి హైడ్రా పరిమితి ఏంటి? హైడ్రా పరిధేంటి? హైడ్రా పనితీరేంటి? ముందు ఎక్కడి వరకు వెళ్తుందనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ముందుగా మా స్టూడియోకి వెల్కమ్. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా తెలంగాణలో ఏ ఏ ఇద్దరిని పలకరించినా హైడ్రానే. హ్మ్. ఎందుకంటే జేసీబీని చూస్తే చాలు హైడ్రా కూల్చివేస్తారు అని అనుకుంటున్నారు. భయపడుతున్నారు కూడా. అయితే ఏంటి సార్ ఈ హైడ్రా పనితీరు ఏ విధంగా ఉండబోతుంది ముందు? అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆక్రమణలు అయితున్నాయని చెప్పేసి సెలబ్రిటీల కాడ్నుంచి అంటే ఒక 'నాగార్జున' ఎన్‌కన్వెన్షన్‌తోని మొదలుపెడితే ఇప్పుడు చెరువు పక్కల ఉన్న పేదల ఇళ్ళ వరకు గూడా వెళ్తున్నాయి. ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు. ఏంటి దీని మీద మీరేమంటారు? ముందుగా మనం ఒకసారి హైడ్రా జియో దగ్గరికెళ్దాం. ఓకే. ఈ హైడ్రా జియో ఎప్పుడిచ్చారు? జూలై 19, 2024. రైట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్‌మెంట్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దాని పేరు హైడ్రా ఫర్ టీసీయూఆర్ అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ ఏరియా రైట్. ఏది ఉంటదో ఓకే. హ్మ్. దానికి ఫర్ పర్పస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్. వినండి ఇక్కడ. ఓకే. ఫర్ పర్పస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అసెట్ ప్రొటెక్షన్ అండ్ అదర్ ఫంక్షన్స్, ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని హ్మ్. దాని బ్యాక్ డ్రాప్. ఈ జీవో ఏ జీవోని రెఫరెన్స్ చేసుకొని ఇచ్చారంటే జీఓఆర్టీ నెంబర్ 888 2019లో ఒకటి ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 47 2023లో ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 63 2023లో ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 205 2023లో ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 11 2024లో ఇష్యూ చేశారు. ఓకే. చేసి వీళ్ళ ఆర్డర్ యొక్క ఆబ్జెక్ట్ ఏం రాస్తారంటే ఫస్ట్ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ అర్బనైజేషన్ సిటీ అని చెప్పి రాసి, దాంట్లో పాపులేషన్ గురించి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతూ, వాళ్ళేం మాట్లాడుతున్నారంటే అందులో, న్యాచురల్ బౌండరీస్ ఆఫ్ ద సిటీ ఏదైతే ఉందో, వేరియస్ అర్బన్ లొకేషన్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల వచ్చే జరిగే ఇష్యూస్ వల్లని వాటర్ బాడీస్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇవన్నీ గూడా మేము కాపాడుతాము, చేస్తాము అన్నది మెయిన్ దీంట్లో ఆబ్జెక్ట్. ఓకే. దానికి వాళ్ళేం ఫార్మేషన్ చేసుకున్నారంటే గవర్నమెంట్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ మెన్షన్డ్ ఇన్ ద foregoing of paras, the supersession of the orders issued and GO so on so. Organization's name is like the Hyderabad Disaster Response and Asset Protection Agency, Hydra and better. There shall be dedicated agency for planning and organization, coordinating and implementing the measures for preparedness and prevention of urban disasters. ఓకే. వెరీ వెల్, బాగుంది. అసలు ఈ జీవో మొత్తం ఏంటి? ఇప్పుడు దాకా డిజాస్టర్స్ ఏం జరిగాయో, జరిగిన డిజాస్టర్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి ఒక సమగ్రమైన ఎగ్జామినేషన్స్ చేసి సమగ్రమైన విచారణ ఇన్ ద సెన్స్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని హ్మ్. సమగ్రమైన ఎంక్వైరీలు మొత్తం అంతా కండక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఆక్యుపై అయ్యాయి, ఎక్కడెక్కడ ఆక్యుపై అవ్వలేదు, ఇవన్నీ చూసుకొని దానికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే. అంటే మొత్తం ఒక సర్వేలాగా ఎస్, చేసుకోవాలి. ఒక సర్వేలా రీసెర్చ్. మొత్తం చేసుకొని దానికి ఒక యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. ఎన్ని చోట్ల ఆక్యుపై అయ్యాయి, ఎన్ని చోట్ల ఆక్యుపై అవ్వలేదు, ఆక్యుపై అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దానివల్ల ఎంత డిజాస్టర్ జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఇవన్నీ మెజర్స్ ఉంటాయి. చాలా ఇది అంత ఈజీ కాదు. ఓకే. ఒకటే రోజు ఏదో జీవో ఇచ్చేసారు, ఇంప్లిమెంట్ చేసేది కాదు. వాళ్ళ జీవోలోనే రాసుకున్నారు వాళ్ళు. దీన్ని చెయ్యడానికి ఈ ఏజెన్సీ పనిచేసే తీరు ఏంటి అనేది కూడా. కమిషనర్ ఆఫ్ హైడ్రా షల్ ఎక్సర్సైజ్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ద డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ద అదర్ రెస్పాన్సిబిలిటీ హాస్ ఇన్స్ట్రక్టెడ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇప్పుడు ఓకే. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది స్టేట్ ఒకటే కాదు.
అవును. సెంట్రల్ అండ్ స్టేట్ టువర్డ్స్ కోఆర్డినేషన్ బోత్ ఉంటది. రైట్. ఓకే. రైట్? ఇప్పుడు మీరు చేసే యాక్షన్స్ ఏదైతే ఉంటదో సెంట్రల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ రావాల్సిన అవసరం పరిస్థితి ఉంది. ఎందుకు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎక్కడిది? సెంట్రల్ లెవెల్. ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి. మీరు చెప్పే కాన్సెప్ట్ ఏంటి? మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ హ్మ్. సంబంధించి చెప్తున్నారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైడ్రా షల్ బి సెపరేటెడ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఓడి అండర్ ద ఎంఏయుడి డిపార్ట్మెంట్ అండ్ ద కమిషనర్ ఆఫ్ హైడ్రా వుడ్ బి ఏ సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ఐఏఎస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారంట. దెన్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద సెక్రటరీ టు ద గవర్నమెంట్ షల్ ఫంక్షన్ అండర్ ద ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ ద గైడ్‌లైన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఎంఏయుడే. జ్యూరిస్డిక్షన్ ఎక్కడెక్కడ ఇచ్చారంటే హైడ్రాకి సంబంధించిన జ్యూరిస్డిక్షన్స్ మెన్షన్ చేశారు. హ్మ్. దెన్ హైడ్రా ఎక్కడెక్కడ కంప్రైజ్ అవుతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సో ఆన్. దీని పవర్స్ ఏంటి, దానికి సంబంధించిన పవర్స్ అవన్నీ ఫంక్షన్స్ ఇచ్చారు. దెన్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ అదేం చేస్తది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ ఏం చేస్తది, లాజిస్టిక్ వింగ్ ఏం చేస్తది, అదర్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి, ఆర్గనైజేషన్ అండ్ ఫీల్డ్ టీమ్ ఏం చేస్తది. ఇదిగోండి ఇది బాగా వినండి. ఓకే. దాంట్లో ఫీల్డ్ టీమ్ అంటే ఏంది? ద హైడ్రా షెల్ హ్యావ్ ఎ సూటబుల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ విత్ ద నెసెసిటీ సబ్ డివిజన్స్ అండ్ ఫీల్డ్ టీమ్ ఎక్విప్డ్ విత్ రిక్వసైట్ మెటీరియల్, ఎక్విప్మెంట్ అండ్ వెహికల్స్. ఫీల్డ్ టీమ్ అంటే ఏంటి? ఎందుకు ఫీల్డ్ టీమ్ అని పెట్టారు? ఇప్పుడు ఒక చెరువు కబ్జా అయిపోయింది అంటున్నారు. ఎట్లా డిసైడ్ చేశారు మీరు కబ్జా అయిపోయింది అనేసి? వాళ్ళేదో ఎఫ్‌టీఎల్ జోన్ అని, బఫర్ జోన్ అని. వాటెవర్ హ్మ్. దానికి ఇప్పుడు కబ్జా అయిందంటే నువ్వు కొలతలు వేయాలి, సర్వే చేయాలి, అవును. ఇన్స్పెక్ట్ చేయాలి, రైట్. జియోగ్రఫికల్ టోపోగ్రఫికల్ వ్యూస్ తీసుకొని వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. మీరు ఆక్యుపై చేశారని చెప్పాలి. అది పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేదా, పర్మిషన్ ఇచ్చుంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఆ పర్మిషన్ వ్యాలిడా కాదా, దానికి ఏమైనా జడ్జ్మెంట్స్ ఉన్నాయా, కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని రైట్. దెన్ మీరు వెళ్ళి కూలగొట్టాలి. మీరు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ ఇది. పోని కూలగొట్టే వాళ్ళు ఏమైనా మొత్తం డిమాలిషన్ చేస్తున్నారా? మీరు ఏ బిల్డింగ్ అని చూసుకోండి, సగం కూలగొడతారు, సగం వదిలేస్తారు. అవును. సగం సగం దాన్ని రైట్? హాఫ్ అసలు డెమాలిష్ ఈ చేసి. జీవోలో ఫస్ట్ ఏ చట్టానికి అనుగుణంగా ఈ జీవోని తీసుకొచ్చారనేది స్పెసిఫిక్‌గా లేదు. ఓకే. ఏ యాక్ట్‌కి పర్ఫెక్ట్‌గా ఇది మ్యాచ్ అవుతుందని స్పెసిఫిక్‌గా లేదు. మున్సిపాలిటీ శాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అని అంటారు. ఓకే. వెరీ గుడ్. దాంట్లో ఏ యాక్ట్స్‌ని మీరు ఫాలో అవుతారు? ప్రొసీజర్స్ ఏం ఫాలో అవుతారు? రూల్స్ ఇప్పుడు నువ్వు దీనికి సెపరేట్‌గా ఒక వింగ్‌ని తయారు చేసినప్పుడు నువ్వు నోటీస్ ఇష్యూ చేయడానికి రూల్స్ ఫాలో దీనికి ఒక రూల్స్ కావాలి కదా! అసలు ఇది జీవో రూపంలో ఇంప్లిమెంట్ చేసేది కాదు. దీనికి ఒక యాక్ట్ తీసుకురండి. రైట్. యాక్ట్ తీసుకొచ్చి దానికి కొన్ని రూల్స్ ఫ్రేమింగ్ చేయండి. దానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టండి. దానికి ఒక రెగ్యులేషన్స్ పెట్టండి. దానికి ఒక టీమ్‌ని ఏర్పాటు చేయండి. అసలు నోటీస్ ఎన్ని రోజుల్లో ఇస్తారు? అసలు వాస్తవంగా ఈ జీవో ఇంప్లిమెంట్ చేయాలి అంటే డ్యూ ప్రొసీజర్, డ్యూ ఎగ్జామినేషన్స్, డ్యూ డిలిజెన్స్ లేకుండా ఇది ఎగ్జిక్యూట్ చేసేది అసలు ఈ జీవో నిలబడదు. అసలు ఈ జీవో ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు చెప్పాలంటే. ఓకే. మీరు చెప్తున్న పాయింట్ హ్మ్. మీద ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కూల్చివేతలు జరిగినాయి. రీసెంట్‌గా సున్నం చెరువు గావచ్చు, హ్మ్. అంతకుముందు హస్మత్‌పేట గావచ్చు. ఆ వాళ్ళకి నోటీస్. సున్నం చెరువు దగ్గరికెళ్ళి నేను కూడా ఫిజికల్‌గా ఇన్స్పెక్ట్ చేశాను. హ్మ్. అసలు ఎంత దారుణం అంటే అక్కడ కూలగొట్టారు. బిల్డింగ్‌లు ఏంటి కూలగొట్టింది? సగం కూలగొట్టారు, సగం వదిలేసారు. మిగతాది ఎవరు కూలగొడతారో నాకు అర్థం కాదు. నువ్వు చేసే పని సక్రమంగా చేయాలి కదా! ఇప్పుడు వీళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 14 కింద వయలేషన్ కింద ముందు వీళ్ళని సస్పెండ్ చేయించాలి. ఓకే. ఎందుకంటే అంతా మీ ఇష్టమా? కొన్ని కూలగొట్టనంటావు, కొన్ని కూలగొడతానంటావు, కొన్ని ఫాలో అవ్వనంటావు, రైట్. కొన్ని ఫాలో అవ్వనంటావు. ఏంటి మీ ఇష్టమా? ఎందుకంటే దుర్గం చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న విల్లాలకేమో నోటీసులు ఇచ్చి 30 రోజులు టైం ఇచ్చిర్రు. ఆ! అక్కడ అది ఒక వార్త హైలైట్ అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బ్రదరే ఉన్నారు. ఆయన హ్మ్. కూడా చెప్పిర్రు. హ్మ్. నాకు తెలవకుండా కొన్నా అనేసి ఏదో అనేసిండు. హ్మ్. వాళ్ళకేమో 30 రోజులు. ఇక్కడనేమో నోటీసులు సర్వ్ చేయలేదని చెప్పేసి టాకు. అండ్ నోటీస్ సర్వ్ చేయకుండా ఇల్లీగల్‌గా ఇలా చేస్తే దానికి సంబంధించిన జరిగిన ప్రతి డ్యామేజ్‌కి మీరు కోర్ట్‌కెళ్ళి క్లెయిమ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఏదైతే బాధితులున్నారో. బాధితులు ప్రతి వాళ్ళకి కూలగొట్టే హక్కుంది గానీ, దాని లోపల ఉన్న సామాన్లు డ్యామేజ్ చేసే హక్కు ఉంది గదా! ఓకే. ఇండైరెక్ట్‌లీ ఆ సామాన్లు డ్యామేజ్ అయిపోతే వీళ్ళే కట్టాలి. ఓకే. ఓన్లీ ఆ స్ట్రక్చర్ ఏదైతే కట్టుకున్న స్ట్రక్చర్ ఉంది. అది ఇల్లీగల్ అని డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? వీళ్ళు డిసైడ్ చేసేసుకుంటే సరిపోదు. ఓకే. దానికి ప్రాపర్ కమిటీ ఇప్పుడు ఏ కమిటీ అయితే ఉందో, ఆ కమిటీ దానికి ఫీల్డ్ ఇన్స్‌పెక్షన్ చేసి, అసలు లీగలా? ఇప్పుడు ఇల్లీగల్ అని ఎట్లా డిసైడ్ చేయాలి? పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? నీ రైట్. పర్మిషన్ ఇల్లీగల్ అనుకున్నప్పుడు, నీ ఆర్డర్ మీద నువ్వు ఫస్ట్ ఛాలెంజ్ చెయి. నువ్వు నీ ఓన్ ఓకే. ఆర్డర్‌ని పై వాళ్ళకి నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి. గవర్నమెంట్‌కి ఛాలెంజ్ చేసి, సార్ మేము తప్పు చేశాము. ఇలాంటి రాంగ్ పర్మిషన్స్ ఇచ్చాము అని చెప్పేసని ముందు మీరు ఛాలెంజ్ చేసుకొని, అప్పుడు మీరు ఆర్డర్ తెచ్చుకోవాలి. ఓకే. ఒకవేళ అక్కడ వెంచర్ ఉంటే వెంచర్‌కి ఇచ్చిర్రు. వెంచర్ కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి మీరు. వెంచర్ పర్మిషన్ వాళ్ళు వచ్చింది. పర్మిషన్ ఇచ్చి వాళ్ళ వెంచర్ అంతా ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ డబ్బులు కట్టాలి వాళ్ళకి. ఎందుకంటే రాంగ్ పర్మిషన్ కదా నువ్వు ఇచ్చింది. రైట్. నువ్వు ఇవ్వకపోతే పర్మిషన్ ఇన్వెస్ట్ చేయను కదా! ఆ ఆల్రెడీ. డబ్బులన్నీ వీళ్ళే కట్టాలి. రైట్. ఓకే. గవర్నమెంటే ఆల్రెడీ కట్టాలి. కట్టుకున్న ఇళ్లలకు ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. కంపల్సరీగా దాంట్లో జరిగిన డ్యామేజ్ ప్రతి దానికి రూపాయి కూడా గవర్నమెంటే కంపెన్సేషన్ పే చేయాల్సిందే. రైట్. ఇప్పుడు డ్యామేజెస్ ఏం ఏదైతే చేస్తారో గవర్నమెంటే పే చేయాలి. ఓకే. జీవో ఇచ్చాను నాకు రైట్ ఉంది నేను చేసేస్తానంటే కుదరదు బాస్. లెర్న్ ద లా ఫస్ట్. ఓకే. కొన్ని రూల్ ఆఫ్ లాస్ ఉంటాయి.
కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ డాక్టరీన్స్ ఉన్నాయి. అవన్నీ చదవండి. మేము బ్యూరోక్రాట్స్ అయిపోయామని చెప్పేసి ఇష్టానుసారం మీరు వెళ్ళిపోతారంటే కుదరదు. మీకు కూడా చెంపపట్టులు పడతాయి. ముటిక్కాయలు పడతాయి. హైకోర్ట్‌కెళ్ళి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే డెఫినిట్‌గా మీరు అక్కడ ఆన్సర్ చేయలేరు. ఏమో మీ ఆఫీస్‌లో కూర్చొని మీరు మీ ఇష్టానుసారం మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. కానీ కోర్ట్ ముందర మీ ఆన్సర్‌లు చెల్లవు గదా! ఎవ్వరైనా గూడా ఆఫీసర్‌లు దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎవడో ఒకడు నిలబడతాడు. నిలబడినప్పుడు దూలు తీరిపోయిద్ది అందరికి. రైట్. ఇప్పుడు ఇంతమంది ఎవరు రాలేదు కాబట్టి సరిపోయింది. అయితే ఇక్కడ ఇంకా ఈ కోణంలో ఏదైతే హైడ్రా కొన్ని కంప్లెయింట్లు గూడా తీసుకుంటుంది. హ్మ్. ఏది సిటిజన్స్ నుంచి. మీరు గూడా ఇందులో భాగస్వామ్యం గాండి అవును. అన్నట్టు తీసుకోవచ్చు. ఒక నంబర్ ఇచ్చింది. ఒకటి హైడ్రా తీసుకురావడంలో తప్పులేదు. హైడ్రా ఓకే. మంచిదే. అలాంటివి హ్మ్. తీసుకురావాల్సిందే. కానీ దాన్ని ఫాలో చేసే విధానాలు కొన్నుంటాయి. రైట్. కొన్ని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లున్నాయి. దానికి ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది కొన్ని ఆల్రెడీ సెటిల్డ్ లాస్ అవన్నీ. సెటిల్డ్ ప్రిన్సిపల్స్ అవన్నీ. మీరు వాటినన్నీ ఫాలో అవ్వకుండా ఇష్టానుసారం నేను కూలగొట్టుకుంటూ పోతుంటే కుదరదది. రైట్. నేను కొన్ని విషయాల్లో విన్నా. మామూలుగా ఏదైనా రోడ్ ఎంక్రోచ్ చేసినప్పుడు ఎంక్రోచ్‌మెంట్ కూల్చాలన్నా, తిరిగి తీసుకోవాలన్నా గూడా ఒక నోటీస్ సర్వ్ జేయాలి. అవును. అది కోర్టే ఇచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ పోయి చూస్తే డైరెక్ట్ ఇంకా ఎందుకంటే ఇళ్ల స్థలాలివి. ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉండొచ్చు. కొన్ని లోన్స్ చేసుకొని కట్టుండొచ్చు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం కోటిలో ఒక ఏరియా తీసుకుంటే ఎంక్రోచ్ చేసి షాపులుంటేనే వాటిని డెమోలిష్ చేయాలంటే సర్వ్ చేయాలి. మరి ఇక్కడెందుకు వీళ్ళు పాటిస్తలేరంటారు? పాటిస్తలేదంటే ఎవరు క్వెషన్ చేస్తున్నారు? ఈ జియో మీద, పూర్తి జియో మీద ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నారా? జియో ఇల్లీగల్ అని ఎవరైనా ఛాలెంజ్ చేసారా? జియోలో వైరస్ ఉందని చెప్పి ఎవరైనా ఛాలెంజ్ చేసారా? జియో ఈస్ నాట్ సస్టైనబుల్ బిఫోర్ ద లా అని చెప్పి ఎవరైనా ఛాలెంజ్ చేసారా? సో, బేసిక్‌గా గవర్నమెంట్ ఒక దెన్ పని మొదలుపెట్టిందంటేనే సామాన్యునికి భయమైతది. మరి ఓకే. ఎందుకంటే అక్కడ మామూలుగా నేను గ్రౌండ్ రిపోర్ట్‌కెళ్ళినప్పుడు అక్కడ డీఆర్ఎఫ్ వాళ్ళు, ముఖ్యంగా పోలీస్ వాళ్ళున్నప్పుడు సాధారణంగా సామాన్యుడు అసలు అడ్డుకున్నా గూడంగా నిన్న సున్నం చెరువు దగ్గర సంథింగ్ వాళ్ళు సూసైడ్ అటాక్ జేసుకోనికి పోయిర్రు కిరోసిన్ పోసుకొని. హ్మ్. మా విధులకు మీరు అడ్డం పడుతుర్రని కేసు పెడుతుర్రు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్స్‌ని కూడా వీళ్ళు వయలేట్ చేస్తున్నారు కదా! వాళ్ళ మీద కేస్ పెట్టాలి వీళ్ళు. అంతే ఇంక వీళ్ళు కంపల్సరీ రిటర్న్ అది సిటిజన్స్ పెట్టొచ్చు. సిటిజన్ పెట్టొచ్చు. కాన్స్టిట్యూషనల్ రైట్ వయలేషన్సే కదా! మీరు ప్రాపర్ ఓకే. నోటీస్ లేకుండా చేసినప్పుడు వాళ్ళ లైవ్‌లీవుడ్ మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకంటే ఎక్కువ పవర్ అది ఇంకా. ఓకే. రాజ్యాంగము. హ్మ్. ఓకే. రైట్. ఇంకా దీని పరిధి పెంచుతామంటున్నారు. హ్మ్. ఇంకొకటి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉండి ఒకానొక సందర్భంలో ఒక మాటన్నారు. త్వరలో దీనికి చట్టబద్ధత ఇస్తాము. హ్మ్. అయితే చట్టబద్ధత ఇస్తే ఒకవేళ హ్మ్. మీరంటున్నట్టు హైడ్రా ఒక మంచి ఆప్షనే గావచ్చు. ఒక మంచి కార్యక్రమమే గావచ్చు. హ్మ్. అలా కూలగొట్టుకుంటూ బోవాలి. నాలాలు లేదా మూసి రివర్ యేసుకున్నా గావచ్చు. ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక రివర్ మన మూసి. హ్మ్. నాలాలు నాలాల కబ్జా గూడా చాలా ఏళ్ల నుంచి జరిగింది. దాని మీద ముఖ్యంగా పేదల ఇల్లులు గూడా ఉన్నాయి. ఎక్కడైతే ఈ అవెన్యూలు ఇవన్నీ ఈ వెంచర్‌లు ఏర్పడ్డాయో, హ్మ్. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, హై రైజ్డ్ బిల్డింగ్‌లు గాకుండా హ్మ్. పేదల ఇల్లులు ఎక్కువ శాతం గూడా ఉన్నాయి. హ్మ్. మరిది అంటే ఒకవేళ చట్టబద్ధం చేస్తే కూల్చుకుంటూ పోతారా? ఆ అవకాశం ఉంటదా? సీ దాని ఒకవేళ కోర్టేమన్నా అదే అండి. ఇప్పుడు హ్మ్. ఒకవేళ అలా ఆక్యుపై చేసుకొని ఎవరైనా 30 సంవత్సరాలు దాటిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు వాళ్ళకి న్యాయం చేస్తది. అయితే అలాంటి స్ట్రక్చర్స్ ఏమైనా తీయాలి అంటే దానికి సుప్రీం కోర్ట్ కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలి. ఓకే. వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలంటే మీరు ఆల్టర్‌నేట్ ల్యాండ్స్ చూపించాలి వాళ్ళకి. ఖచ్చితంగా. హ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి స్టేట్‌కు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది డీపీఎస్పీ అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్‌లో ప్రతి పౌరుడికి నువ్వు వాడికి బతుకు జీవనాన్ని గాని, బతికించడం బతుకు కోసం చేయాల్సినవన్నీ నువ్వు చేయాల్సిందే. రైట్. అది నీకు ఆల్రెడీ ఇప్పుడు సబ్సిడీలు, స్కీమ్‌లు ఇవన్నీ దేనికోసం పెడుతున్నారు? ఈ అవును. గవర్నమెంట్ ఇల్లులు దేనికోసం ఇస్తున్నారు? బికాస్ మీరు చేయాల్సిన డ్యూటీస్ కాబట్టి అవన్నీ. ఓకే. ఆ డ్యూటీస్ అన్ని మీరు చేయాలి కాబట్టి ఇప్పుడు వాడిని అక్కడి నుంచి తీయాలని అనుకున్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా అతనికి కంపెన్సేషన్ పే చేసి వేరే చోట అతనికి ఇల్లుని చూపించి ల్యాండ్‌నిచ్చి కట్టుకోవడానికి కావాల్సినవన్నీ ఇచ్చి దెన్ అప్పుడు నువ్వు అక్కడి నుంచి తీసేయడానికి కుదురుతది. అలా తీయకుండా ఇష్టానుసారం తీసేయడానికి లేదు. అలా తీస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ మీద కోర్ట్ యాక్షన్ తీసుకుంటది. ఎవరైనా కేసేస్తే. ఓకే. అంటే ముఖ్యంగా ఇంకోటి అవేర్‌నెస్ కూడా జనాల్లో ఉండాలి. అంటే జనాల్లో దీని ఉండాలి మీద మరి. మేము తిరగబడొచ్చు లేదా కోర్టు ఆశ్రయిస్తే న్యాయం దక్కుతది ఖచ్చితంగా ఖచ్చితంగా. దొక్కుతుంది. ఇప్పటికైనా గూడంగా కూలిపోయిన వాళ్ళు ఒకవేళ తలుచుకొని లేదా వాళ్ళ కొద్దిగా స్తోమత ఉన్నోళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతదండి? ఖచ్చితంగా జరుగుతుంది. హ్మ్. ఎవరు అప్రోచ్ అవుతున్నారు? ఎంతమంది అప్రోచ్ అవుతున్నారు చెప్పండి? రైట్. ఈ జీవో ఇల్లీగల్ అని చెప్పేసని ఎంతమంది ఇప్పుడు దాకా ఎళ్లారు చెప్పండి కోర్ట్‌కి? అవునవును. అసలిప్పుడు దీంట్లో ఏసిన కమిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కమిటీలలోనే వాళ్ళకి ఎంత వరకు వాలిడిటీ ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి గదా! ఆ చట్ట ప్రకారం వీళ్ళకి అసలు ఉందా? లేదా? వాలిడిటీ జియో నాన్ ఐఎస్‌టీ యాక్చువల్ చెప్పాలంటే బిఫోర్ ద కోర్ట్. అసలు ఈ కోర్ట్‌లో నిలబడతదని చెప్పేసని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అదేమో ఛాలెంజ్ చేయట్లేదు. ఛాలెంజ్ చేస్తే డెఫినిట్‌గా జియో మొత్తం పోయిద్ది. ఓకే. జియో మీరంటున్న ఎళ్ళిపోతే వాళ్ళకి పవర్ లేదు గదా! అప్పుడు. అవునవును.
అది రద్దయితే ఇంకా అనవసరం. రద్దయితే ఏముంది మళ్ళీ వాళ్ళు రూల్ ఆఫ్ లా ప్రకారము చట్టానికి అనుగుణంగా కొత్త జీవో తీసుకురావాల్సి ఉంటది. ప్రాపర్‌గా దానికి ఒక టీమ్ ఉండాలి. దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్స్ ఉండాలి. డ్యూ డిలిజెన్స్‌ని ఫాలో అవ్వాలి. డ్యూ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. ఇవన్నీ రెగ్యులేషన్స్, రూల్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తామని చెప్పి అప్పుడు వాళ్ళు కొత్త జీవో తీసుకొస్తే దెన్ అప్పుడు నిలబడుతది. రైట్. అండ్ ఇంకొకటండి హ్మ్. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము, హ్మ్. గవర్నమెంటు హ్మ్. ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అని ఒకటుంది గదండీ! హ్మ్. ఏదైతే బ్యూటిఫికేషన్ ప్రాసెస్‌లో దాన్ని ఏదైతే మూసీ రివర్‌ని క్లీన్ జేసేసి హ్మ్. దాన్ని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారుద్దాము అనే ఒక ఆలోచనలో ఉంది. దానికి ఒక బడ్జెట్ కేటాయించుకున్నారు. హ్మ్. అయితే ఈ క్రమంలో భూసేకరణ చేయాల్సి వస్తే హ్మ్. దానికి ఎటువంటి చట్టబద్ధత అవసరము? లేకపోతే దానికి ఎటువంటి పరిమితులుంటాయి? ఎందుకంటే మూసీ నదిని సీ ఆనుకొని చాలా కుటుంబాలున్నాయి. ఒకటి మూసీ నది ఆనుకుని చాలా కుటుంబాలు 30 సంవత్సరాలు దాటి వాళ్ళక్కడ ఉంటున్నారన్నప్పుడు వాళ్ళకి కంపెన్సేషన్ పే చేసి, వాళ్ళని అక్కడి నుంచి తీసి వేరే చోట ప్లేసెస్ ఇచ్చి, వాళ్ళకి రీహాబిలిట్ చేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలా కాదని చెప్పేసి ఇష్టానుసారం ఎందుకంటే మీరు ఫస్టే ఆపాలి. ఓకే. ఎప్పుడు వాళ్ళు వేసుకోక ముందు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్‌లు ఉండేది దేనికి? జీతాలు తీసుకొని పడుకొని నిద్రపోవడం కోసం కాదు బాస్ మీరుండేది. రైట్. అది నువ్వు ప్రొటెక్ట్ దాని యొక్క కమిటీ ఏదైతే ఉంటదో దాని చెరువుకి సంబంధించింది వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఇనిషియల్ డేలో వేసుకోకుండా ఆపాలి గదా! అవును. ఆపనప్పుడు ఆఫీసర్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. నెల నెలా నువ్వు జీతం తీసుకొని గవర్నమెంట్‌కి ఎందుకు రిపోర్ట్ చేయలేదు వాళ్ళక్కడ ఉన్నారని? వాళ్ళ దగ్గర ఓటర్ కార్డ్‌లు ఎలా వచ్చాయి? రైట్. కరెంట్ ఎలా వచ్చింది? వాటర్ ఎలా వచ్చింది? ఎలక్షన్స్‌లో ఓట్లేసారు కదా! ఆ ఏరియాలో. ఎలక్షన్ దెన్ మరి క్యాంపెయిన్ అది జేసినారు. ఇల్లీగల్ హ్మ్. ఎలా అయితది? అంటే రేషన్ కార్డొచ్చినా దెన్ అక్కడ అర్హులే డోర్ వాళ్ళు. నంబర్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది కదా! ఐడెంటిటీని అక్కడ. అవునవును. దానికి ఒక కాలనీ పేరు కూడా గవర్నమెంట్ ఇచ్చింది కదా! రైట్. ఏదో చిన్న కాబట్టి చిన్న గుడిసెలు గూడా ఖచ్చితంగా, గావు. హ్మ్. ఖచ్చితంగా కంపెన్సేషన్ పే చేసి వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేయగలుగుతారు తప్ప వితౌట్ కంపెన్సేషన్ చేయడానికి లేదు. అయితే ఇంకొకటి మేము గ్రౌండ్ రిపోర్ట్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. కొంతమంది మీకు ఇట్లా మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి, మీ రేషన్ కార్డ్ చూపించండి. హ్మ్. కొన్ని ప్రభుత్వ పథకాలొస్తాయి అని జెప్పేసి, ఒక హ్మ్. మార్కింగ్ బెట్టేసిన తర్వాత హ్మ్. హైడ్రాకి సంబంధించి కావచ్చు, బ్యూటిఫికేషన్‌కి సంబంధించి ఏది ఈ మూసీ లైన్‌లో గావచ్చు. హ్మ్. కొన్ని కొన్ని ప్రాంతాల్లో గోల్నాకాటు, హ్మ్. ఇంకోటి కొన్ని హైడ్రా అస్మత్‌పేటలో. హ్మ్. కొంతమందొచ్చేసి ఇట్లా మీ కార్డులివ్వండి, మీకు పథకాలొస్తాయి. మీకు ఇట్లా రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా ఇస్తదని జెప్పేసి, తర్వాత హ్మ్. మీ ఇల్లు కూల్చేస్తారు. మీ ఇల్లు తీసుకుంటున్నాము. అందుకే మీది తీసుకుంటామని చెప్తుర్రు. ఇది అసలు ఏ రకమైన లా ప్రకారం పోతుర్రు? అసలు ఎవరు జేయాలి? ఒకవేళ నోటీసులు సర్వ్ జేయాలన్నా జనాలకి ఎవరు ముందలకెళ్ళాలి? సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారము నోటీసులు సర్వ్ చేయాలంటే దీనికి 3 రకాల చట్టాలున్నాయి. హ్మ్. ఒకటి పంచాయతీ, ఓకే. 2 మున్సిపాలిటీ, 3 మున్సిపల్ కార్పొరేషన్స్. ఈ ప్రతి 3 చట్టాలలో గూడా దాంట్లో నోటీస్ ఎలా సర్వ్ చేయాలి? నోటీస్ ఎలా ఇవ్వాలి? నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు టైమ్ ఇవ్వాలి? ఇల్లీగల్ స్ట్రక్చర్స్, ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్, ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ ఉంటే ఏ విధంగా రిమూవ్ చేయాలి? ఆల్రెడీ ప్రొసీజర్ ఉందండి. ఓకే. దాని ప్రకారం వీళ్ళు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినా వాటిల్లో ఉన్న ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాల్సిందే. అవ్వకుండా చేయడానికి లేదు. రైట్. ఎందుకంటే అన్‌నోన్ ప్రొసీజర్స్‌ని వాళ్ళు సొంత ప్రొసీజర్స్‌ని పెట్టడానికి లేదు. చట్టం ఉంటే చట్టం ప్రకారమే వాళ్ళెళ్ళాలి. హైడ్రాకి చట్టం ఏముంది? ఓకే. నో చట్టం. జీవో ఇట్స్ నాట్ ఎ చట్టం. ఓకే. జీవో ఎప్పుడు చట్టం జీవో గాదు. ఎప్పుడు చట్టం గాదు. ఓకే. జీవో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ అంతే. గవర్నమెంట్ ఆర్డర్ గూడా ఏ చట్ట ప్రకారం ఇస్తుందనేది కూడా కంపల్సరీ. జీవోకి చట్టం అంటే ఇది అన్ని జీవోలకు దాన్ని వర్తిస్తదిట్లా. దాన్ని అట్లా కాదు. ఓకే. దాన్ని కూడా ప్రతి జీవోలో గూడా ఏ చట్టం కింద జీవో ఇస్తున్నాం అనేది ఓకే. ఉంటది. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏ చట్టాల కింద జీవోలు ఇస్తున్నారిప్పుడు? ఈ జీవో దేని కింద తీసుకొచ్చారు? గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉందని చెప్పేసని యాక్ట్స్‌ని కలిపేసి నేను సూపర్‌సీడ్ పవర్స్ ఇచ్చేస్తానంటే కుదరదు. ఓకే. యూ కాంట్ గో బియాండ్ ద లా. ఇఫ్ యూ వాంట్ టు డూ థాట్ అండ్ యూ హావ్ టు ఎనాక్ట్. ఒక కొత్త చట్టాన్ని తయారు చేయండి. అసెంబ్లీలో మొత్తం బిల్ పెట్టండి. బిల్ పెట్టి అప్పుడు చర్చించి యాక్ట్ తీసుకోండి. యాక్ట్‌లో అప్పుడు ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాలి. ఓహో! మళ్ళీ దీనికొక కమిటీ ఏర్పాటు అప్పుడు జేయాల్సొస్తది. కమిటీని ఏర్పాటు చేయాలి. అంతేగాని జీవోని తీసుకొచ్చేసాం కాబట్టి నా ఇష్టానుసారం నేను చేస్తుంటా. నో దట్స్ నాట్ పాసిబుల్. నువ్వు జీవో గూడా ఏ చట్టానికి అనుగుణంగా తీసుకొస్తున్నావు? ఏ రాజ్యాంగానికి రాజ్యాంగంకు లోబడి ఉందా లేదా? ఇఫ్ ఇట్ ఈస్ అన్‌కాన్స్టిట్యూషనల్ జీవో ఆర్ అన్‌యాక్ట్ జీవో ఉందనుకోండి. నాన్ ఫాలోయింగ్ ఆఫ్ ద యాక్ట్ జీవో ఉంటే ఇట్స్ నాన్ హేస్టీ బిఫోర్ ద లా. రైట్. అయితే ఇంకా మనము కొన్ని ఏదైతే ఈ చట్టాల పరిధిలో మాట్లాడుకుంటే తాజాగా హైకోర్టు ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులున్నాయి. హ్మ్. ఈ మధ్య కాలంలో అదొక హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వాళ్ళ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారినోళ్ళ మీద వాళ్ళొక పిల్ దాఖలు చేసిర్రు. హ్మ్. హైకోర్టు గూడంగా రీసెంట్‌గా స్పీకర్ కార్యాలయానికి ఒక ఆదేశాలిచ్చింది. ఒక 4 వారాలు టైమ్ ఇచ్చింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుమోటో తీసుకుంటామని జెప్పేసి హైకోర్ట్ అన్నది. సార్ అంటే ఏ విధంగా సుమోటో తీసుకున్న హైకోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ లేదు ఫస్ట్. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే జ్యూరిస్డిక్షన్ పవర్స్ ఎవరికున్నాయి? స్పీకర్‌కే ఉన్నాయి. స్పీకరే హ్మ్. తీసుకోవాలి.
ఓకే. స్పీకర్ డెసిషన్ తీసుకోకుండా కోర్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్‌కి హ్మ్. రికమెండ్ చేస్తది. డైరెక్ట్ చేసి అంతే. అంతే. ఇన్ని రోజుల లోపల మీరు తీసుకోండి, చేయండి అని చెప్తది తప్ప, నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కోర్ట్ ఎప్పుడు డైరెక్ట్ చేయదు. ఆర్డర్స్ అట్లివ్వదు. ఎప్పుడు డైరెక్ట్ చేయదు. ఎందుకంటే ఆర్డర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అవ్వలేదనుకుంటాను అప్‌లోడ్. హ్మ్. దాంట్లో డీటెయిల్‌గా ఏం రాసారో మనం చూడాలి. దాన్ని ఒకవేళ ఇల్లీగాలిటీ ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు గదా! అంత ఓకే. ఈజీగా అయిపోదు గదా! అంటే నార్మల్‌గా మీరు చెప్పండి. ఓకే. ఓకే. హ్మ్. ఇక్కడ గాకుండా హ్మ్. ఇప్పుడు ఏదైతే యాస్ పర్ లా ప్రకారం, హ్మ్. కాన్స్టిట్యూషనల్ ప్రకారము హ్మ్. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి, హ్మ్. ఇప్పుడు ఆ పార్టీలోకెళ్ళిపోయారు. అంటే ఒక 2/3 కావచ్చు. మెజారిటీ పీపుల్ అయితే వెళ్ళలే. హ్మ్. ఫస్ట్ 3 మెంబర్స్ వాళ్ళని చూసి 7 మంది. వీళ్ళ హ్మ్. మీద మీరంటున్నట్టు ఒకవేళ మామూలుగా స్పీకర్‌కే ఉన్నాయి కాబట్టి హ్మ్. అధికారాలు. హ్మ్. స్పీకర్ తీసుకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సొస్తది? ఒకవేళ పార్టీ ఫిరాయించి యాంటీ డిఫెక్షన్ లా అప్లై అయితే మాత్రం స్పీకర్ వాళ్ళని డిస్‌క్వాలిఫై చేసేయొచ్చు. కామన్‌గా జనరల్‌గా అయితే చేయాలి. చేయాలి. అయితే మామూలుగా జనరల్‌గా ఇప్పుడు చాలా వరకు మనం చూస్తాం స్పీకరు ఒక అధికార పక్షం సంబంధించి ఎన్నుకుంటారు. ఎక్కువ శాతం అట్లయితుంటది. మరి వాళ్ళు చేయకపోతే? ఇప్పుడు దట్స్ ఆయన వాట్ ఓకే. ఆయన అలా చేయలేదు. అందుకే అండి అలా చేయకపోతే కోర్ట్‌కెళ్తారు. కోర్ట్‌కెళ్ళి కోర్ట్ నుంచి డైరెక్షన్స్ తీసుకుంటారు. కోర్ట్‌కెళ్ళి డైరెక్షన్స్ తీసుకోలేదనుకుంటే అప్పుడు మళ్ళీ దానికి యాంటీ డిఫెక్షన్‌లో స్పీకర్‌కున్న పర్వ్యూస్ ఏంటి, కోర్ట్‌కున్న పవర్స్ ఏంటనేది చూసుకుంటారు. సో, ఓకే. వీళ్ళు ఒకవేళ ఇక్కడ ఇల్లీగాలిటీస్ ఏమైనా జరిగిందంటే సుప్రీం కోర్ట్ వరకెళ్తారు. రైట్. సుప్రీం కోర్ట్‌లో గూడా ఒకవేళ లేదు స్పీకర్ చేయాల్సిందే అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారంటే సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం ఇంగ స్పీకర్ తీసుకోవాల్సింది యాక్షన్. తీసుకోలేదు అనడానికి లేదు. ఎందుకంటే అంతే. రీజన్ చెప్పాలాయన. ఎందుకు తీసుకోవట్లేదని రీజన్ చెప్పాలి ఒక గదా! వివరణ ఇవ్వాల్సుంటది. వివరణ ఇవ్వాల్సిందే కోర్ట్ అడిగినప్పుడు. సో, ఆ వివరణ ఇచ్చినప్పుడు ఆయన చెప్తాడు గదా! అందులో. నేను ఇన్ని రోజుల్లో తీసుకుంటాననో, వీళ్ళు పార్టీ ఫిరాయించలేదని చెప్పో, ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారని చెప్పో, ఏదో రీజన్స్ ఉంటాయక్కడ. అవునవును. సపోజ్ వాళ్ళు అదే పార్టీలో కొనసాగుతున్నారనుకోండి. అప్పుడు? రైట్. ఓకే. ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యారనేదానికి ప్రూఫ్‌లు కావాలి గదా! ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే మా పార్టీ నుంచి అక్కడ ఫిరాయింపులు జరిపారు. వీళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోండని చెప్పేసి ఈ పార్టీ అన్నది కాబట్టి, వీళ్ళు రిటర్న్ జాయిన్ అవ్వే అవకాశానికి ఉంటది. ఉంటదా? ఉంటది. హ్మ్. సపోజ్ స్పీకర్ డెసిషన్ తీసుకోకుండా ముందున్న వరకు వాళ్ళకు పవర్ ఉంటది గాబట్టి, వాళ్ళు మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతున్నామని జెప్పేసని, ఒకవేళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు విత్‌డ్రాయల్ రిప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి, అక్కడితో అయిపోతుందది. ఓకే. అక్కడితోనే అయిపోతుంది. అయితే దానం నాగేంద్రకి సంబంధించి ఒక కీ పాయింట్ బయటికొచ్చింది. బాగా టాక్‌లో ఉంది. అయితే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బీఫార్మ్ మీద గెలిచి ఎంపీగా కాంగ్రెస్‌తో కంటెస్ట్ చేశారు. అట్లా ఎట్లా చేయవచ్చు? అసలు దీని దానం మీద నాగేంద్ర గారికి ఆయనకి ఎటువంటి స్కోప్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు గాబట్టి, అది గాక ఆయన మీద ఈపీ గూడా ఒకటి పెండింగ్ ఉంది. ఎలక్షన్ పిటిషన్. ఏ రోజైనా ఆయనకు కత్తి మీద సాము పదవి లాంటిదే. గండమే. పదవి గండం ఆయనకి అంతే. కంపల్సరీ. షూర్. షూర్. ష్యూర్. ఖచ్చితంగా అయితే ఏం పోయేది లేదు. పోయేది లేదు ఆయనకి. ఆ! రైట్ సార్. అయితే ఇంకొకటి ఇప్పుడు ఏదైతే మన ఈ రీసెంట్‌గా కులగణన మీద గూడంగా కోర్ట్ ఇచ్చిందనేది ఒక సమాచారం ఉంది మనకి. ఎట్లా అంటే హ్మ్. కులగణన చేసేయండి. బీసీ కులగణన హ్మ్. ఒక 3 నెలల లోపట అని చెప్పేసి ఎర్ర సత్యనారాయణ అని చెప్పేసి ఆయన రిట్ పిటిషన్. హ్మ్. దీన్ని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అడగకుండానే ఇచ్చిన హామీ ఇది. హ్మ్. ఏదైతే కామారెడ్డి వేదికగా. అంటే దీన్ని మరి ఎట్లా గవర్నమెంటు ఇక్కడ ప్రభుత్వము ఒకవేళ హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని దాటవేయొచ్చా? ఒకటి కులగణన చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుంది. కులగణన జరిగినంత మాత్రాన మనకేదో సమాజం మొత్తం మెరుగుపడిపోతుందనుకోవడం మాత్రం కల్ల మాట. ఓకే. అబ్సల్యూట్‌లీ. కానీ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో కులగణన చేయడం వల్ల ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఒకటి. 2 ఆ జనాభా తెలిస్తే దాని ప్రకారంగా మేము పదవులు అడగొచ్చు గదా! అని జెప్పేసనే కాన్సెప్ట్ ఒకటుంటది. రైట్. దానివల్ల వాళ్ళేంటంటే కోర్ట్‌లో కేసేయడము, కులగణన చేసి దాన్ని బేస్ చేసుకొని పాపులేషన్‌ని బేస్ చేసుకొని రిజర్వేషన్ సిస్టమ్‌ని తయారు చేయాలని జెప్పే సందర్భాన్ని వాళ్ళు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒకవేళ అది తీసుకొచ్చినా, కులగణన జరిగినా, కులానికి సంబంధించిన ప్రాతిపదికన ఒకవేళ రిజర్వేషన్ సిస్టమ్ గాని, లేకపోతే పవర్స్‌ని గాని, లేకపోతే వీళ్ళకి రాజకీయంగా వచ్చే సీట్స్ గాని హ్మ్. ఇవేవన్నా చూసుకున్నా గూడా, వచ్చే 10%ని చూస్తున్నారు తప్ప, రాని 90% గురించి ఎవడు ఆలోచిస్తారు? ఓకే. నన్నడిగితే ఇది ఫెర్టైల్ ఎక్సర్‌సైజ్ అని నేనంటా. హ్మ్. ఎందుకు ఫెర్టైల్ ఎక్సర్‌సైజ్ అని నేనంటానంటే, 50% బీసీలకున్న రిజర్వేషన్ ఉందనుకోండి. ప్రాక్టికాలిటీగా మాట్లాడదాం. ఓకే. ఓకే. ఈ 50% బీసీల రిజర్వేషన్‌లో మీరిప్పుడు కులానికి సంబంధించిన రిజర్వేషన్ సిస్టమ్‌ని తీసుకురావాలని చెప్పేసి కులగణన చేయమన్నారు. వెరీ వెల్ మంచిది బావుంది. కులగణన జేశారు. ఒక కులంలో ఎక్కువుంటారు. ఒక కులంలో తక్కువుంటారు. రకరకాలుగా ఉంటది. వెరీ వెల్ బావుంది. ఇప్పుడు ఆ 50%లో నుంచే డివైడ్ చేయగలుగుతారు గానీ, పైనుంచి ఎక్స్‌ట్రాగా అయితే రిజర్వేషన్ ఏమి రాదుగా? ఓకే. రైట్. రైట్. రాదు అర్థమైంది. గదా! హ్మ్. మీరు పోరాడాల్సింది నాయకులు దేని గురించి? ఇంకాస్త ఎక్కువ ఇంకా ఎక్కువ రావడానికి గురించి ఎక్కువ మాట్లాడాలి గానీ, పర్సెంటేజ్ కోసం ఉన్న కొట్లాడాలి. దాంట్లో చీలికలు తీసుకొచ్చేసి మీకు మీరే మీ తాళీలోంచి ఫుడ్‌ని మొత్తం ఏబీసీకి ఏబీసీలు చేసేసుకుంటే మీరు నష్టపోవడం తప్ప నుంచి ఏం లేదక్కడ.
అసలు ఇది కంప్లీట్‌గా ఫుటేల్ ఎక్సర్సైజ్ తప్ప ఇంకోటి లేదు. బీసీకి సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ మేల్కోండి. ఈ కులగణన చేసినంత మాత్రాన బీసీ కులాలలో మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుందనుకుంటే భ్రమ మాత్రమే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 100 జాబ్‌లుంటే బీసీలకు సంబంధించి ఆ 100 జాబుల్లో 100 మందే రిక్రూట్ అవుతారు. అవును. మిగతా వేల మంది పరిస్థితులేంటి? అది ఆలోచించండయ్యా నాయకుల్లారా. అంటే వాళ్ళకి ఎలా ఈ గ్రూప్స్ సంబంధించి ఇప్పుడు మామూలుగా దీంట్లో బీసీఏ, బీసీడీ ఉన్నాయి. ఈ కేటగిరీకి సంబంధించి కొన్ని కొన్ని అవును. కులాలున్నాయి. హ్మ్. అయితే ఇప్పుడు ఈ సి, డీకి గావచ్చు లేకపోతే బీసీఏ తక్కువ గాబట్టి హ్మ్. మామూలుగా దాని ఆర్డర్ హ్మ్. ప్రకారం ఏ ఎక్కువ గాని హ్మ్. యాస్ పర్ క్యాస్ట్ ఇక్కడ మీరు అలానే తీసుకోండి. ఏ, బి, సి, హ్మ్. డి, ఈ వరకు తీసుకోండి. దాంట్లో ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 7, ఒక దాంట్లో 1 ఉన్నాయనుకోండి. ఓకే. ఇవే కాలిక్యులేట్ అవుతాయి తప్ప అదర్ రైట్. దాన్ అంతకు మించి ఏమి ఉండవు గదా! ఓకే. మహా అంటే కులగణన చేయడం వల్ల ఏమైతది? ఏబీసీడీ కేటగరీలో జంపింగ్ అవుతారు అంతే. కింద నుంచి పైకి, పైనుంచి ఏ కిందకి, తక్కువ కింద కాబట్టి దీని నుంచి దట్స్ ఇక్కడికి ఇట్ అంతే. చేసుకుంటారు. అంతకు మించి మీకు ఒరిగేదేంటి? మీ నాయకులు మిమ్మల్ని మోసాలు చేస్తున్నారు. జనాలందరూ మేల్కోండి. దానివల్ల మీకు ఒరిగేదేం లేదు. మీరు కావాలంటే పోరాటాలు చేయాలనుకుంటే ఇంగా అధికంగా ఏం తీసుకురావాలి? 100 మందికి జాబులొస్తున్నాయి. వాడు 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతాడు. రైట్? ఓకే. ఈ 30 సంవత్సరాలు ఏం చేస్తారు? గాజులు తీసుకొని చెమ్మచక్కలాడుకుంటూ కూర్చుంటారా? బుద్ధులు లేవా మీకు నాయకులకి ఒక్కొక్కరికి? మిగతా వాళ్ళ పరిస్థితులేంది? ఈ 30 సంవత్సరాలు వాడేం జేయాలి? వాడెలా ఓకే. బతకాలి? వాడికి ఆపర్చునిటీస్ ఏంటి? ఎంప్లాయ్‌మెంట్ ఏ విధంగా? వాటి గురించి మాట్లాడండి. వాటి గురించి పోట్లాడండి. వాటి గురించి గవర్నమెంట్ సిస్టమ్ మీద ఒత్తిడిని తీసుకురండి. అంతేగాని అసలు ఎందుకు పనికిరాని దాని మీద గవర్నమెంట్ మీద ఒత్తిడిలు తీసుకొచ్చి యూజ్ ఏంటి? అసలు యాక్చువల్‌గా ఈ బీసీ డిక్లరేషన్ చేసిన అంటే కాంగ్రెసే ఒక హామీ ఇచ్చింది. అంటే దీని వెనకాల ఆంతర్యం ఏమనుకోవచ్చు? ఇప్పుడు మీరు సార్ చెప్తున్నట్టు నాకు ఒక నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను గదండీ. ఒకవేళ ఇప్పుడు కులగణన చేశారు. ఓకే. బావుంది. మొత్తం ఒక్కొక్క కులానికి ఇంతమంది, 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 ఇంతమంది అని ప్రాక్టికాలిటీ నేను చెప్తున్నా. అయిపోయింది. అవును. కాలిక్యులేషన్స్ వచ్చింది. నంబర్‌లొచ్చాయి. వాట్ నెక్స్ట్? ఏబీసీడీలో నుంచి అప్ అండ్ డౌన్ జేస్తారు. అంతే గదా! ఆ ఏబీసీడీలో ఉన్న పోస్ట్‌లే గదా మీకొస్తాయి. అవును. అది గాకుండా ఎక్స్‌ట్రా ఏం రావు గదా! దెన్ వాట్ ఈస్ యూజ్? రైట్. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక హైకోర్ట్ ఒక సూచన చేసింది. ఇన్ని నెలల్లోపు 3 నెలల అది సమయం కోర్టు ఇస్తున్నాం. సూచన కామన్‌గా ఓకే. చేస్తది. ఎవరు ఆ! పిటిషన్ ఏసినా అయితే గవర్నమెంట్‌కి ఒక సూచన చేయడం అనేది కోర్ట్ హ్మ్. చేస్తది. హ్మ్. ఎందుకంటే అవును. పిటిషన్ ఏసిర్రు కాబట్టి ఏసారు వాళ్ళొక గాబట్టి సూచన జేసి, మీరు ఎన్నో కొన్ని రోజుల్లో డెసిషన్ తీసుకోండి. 3 ఓకే. నెలల్లోనో, 5 నెలల్లో లేదంటే వాళ్ళు 3 నెలలు అయిందనుకోండి చేయలేదనుకోండి, మాకింకా కొంచెం టైం పడుతుందనంటారు. గవర్నమెంట్ ఎక్సర్‌సైజ్ చేయాలంటారు. అది అవును. పొడిగిస్తూ పోతారు. అది కామన్ అది. అయితే ఆ! ఆ! రైట్. అదే నా ప్రశ్న. ఇప్పుడు హైకోర్ట్ ఒక సూచన ఇచ్చినప్పుడు ఇప్పుడేమో స్థానిక ఎన్నికల దట్స్ వాట్. కోసము అది పొడుగుతూ పోతుందండి. ఇప్పుడు హ్మ్. స్థానిక ఎన్నికల కోసం గూడా వాళ్ళు ఇప్పటికిప్పుడు చేయలేరు. చేయలేరు. ఓకే. ఎందుకంటే అంటే ధిక్కరణ ఎవరెవరో కిందకి రాదా? ఒకవేళ కోర్టుని పట్టించుకోకుండా ఇక్కడ ఎన్నికలకు పోతే? దానికి దీనికి సంబంధం ఏముంది? ఏముండదు. లేదు. ఓకే. వాళ్ళు ఎక్స్‌టెన్షన్ యేసుకుంటారు కావాలంటే. మాకింకా టైం గావాలని యేసుకుంటారు. రైట్. అప్పుడు వివరణ అడిగింది అంతే. ఆ! హ్మ్. వాళ్ళు టైం కావాలని యేసుకుంటారు. దెన్ తర్వాత టైం కావాలని కోర్ట్ టైమ్ ఇస్తది. ఎందుకంటే ఓవర్ ద నైట్ అయిపోయేది కాదు గదా! అది. రైట్. సో, దెన్ అప్పుడేం జేస్తారు? ఎలక్షన్స్ ఎట్లాగో పెట్టాలి కాబట్టి ఎలక్షన్స్ లా వేరు. ఎలక్షన్స్ ఇన్‌ఫోర్స్ ఉన్నప్పుడు కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉండదు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత. దెన్ కంపల్సరీగా ఎలక్షన్స్‌కెళ్తారు. దానికి దీనికి సంబంధం లేదు అసలకి. రైట్. కామన్‌గా నాకు ఒక సందేహం ఉందండి. ఏదైతే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు ఒకసారి మాట్లాడుకుందాం. దీని మీద హ్మ్. మామూలుగా ఏదైతే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి అవతలకెళ్తుర్రు. ఓకే. వాళ్ళ మీద కోపంతోనే ఇవతల పార్టీ ఏస్తుంది. పిటిషన్ ఏస్తుంది. నార్మల్‌గా సాధారణ జనాలకు లేదా ఒక గ్రాడ్యుయేట్స్ గావచ్చు, ఎవరు కావచ్చు. వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉంటాయి? అంటే మేమేమో నువ్వు ఈ పార్టీ అని జెప్పేసి, ఈ గుర్తు అని జెప్పేసి గెలిపించుకున్నాం. నువ్వు తర్వాత జూస్తే పార్టీ మారాడు. అప్పుడు కామన్ మ్యాన్‌కి ఎటువంటి మన మన ఇండియాలో అలాంటి రైట్స్ కామన్ మ్యాన్‌కి లేవు. ఇప్పుడు ఈయన పార్టీ మారిండని జెప్పేసి మనం సాధారణ ప్రజలు ఏయనీకి లేదా? వాళ్ళకి రైట్సే లేవు అసలకి. అదేంటి? ఓటేసేదే సాధారణ ప్రజలు గదా! సాధారణ పౌరునికి ఓటేసినప్పుడు రీకాల్ సిస్టమ్ గూడా ఇండియాలో ఉండాలి గదా! రైట్. మరి నా ఇండియాలో డౌటే అది. ఇండియాలో బీహార్‌లో పంచాయతీ ఎలక్షన్స్‌లో, మున్సిపల్ ఎలక్షన్స్‌లో రీకాల్ సిస్టమ్ ఉంది. ఓకే. కానీ మన ఇండియాలో ఇక్కడ లేదు గదా! ఎమ్మెల్యే, ఎంపీలకి రీకాల్ సిస్టమ్ లేదు. అలాంటప్పుడు రీకాల్ సిస్టమ్ పెట్టండి. రైట్. ఇప్పుడు ఓన్లీ ఓటేసే బాధ్యత తప్ప అంతే. ప్రశ్నించే హక్కు లేదు. అంటే ఇది ఎందుకు మారుతున్నావు అని ఒక పిటిషన్ ఏసే అధికారం లేదు. అధికారం లేదు. ఓకే. ఓన్లీ ఆ పొలిటికల్ పా నువ్వు ఎమ్మెల్యేని ఎన్నుకున్నావు అంతే. ఓకే. ఎమ్మెల్యేకి ఒక గుర్తు వచ్చింది. ఒక పార్టీ ఎక్స్‌వైజెడ్ ఆ ఎమ్మెల్యే మారిపోతే అడిగే రైట్ మీకు లేదు. అలాంటి పవరే లేదు మీకు. ఓకే. ఎందుకంటున్నానంటే రీకాల్ సిస్టమ్ ఉంటే నువ్వు అడగడానికి పవర్ ఉంది. ఆ రీకాల్ సిస్టమే లేదు గదా! మరి రీకాల్ సిస్టమ్ లేకపోతే నువ్వేం అడుగుతావు? రైట్. ఇప్పుడు నీ పార్టీ మారినా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అతనే గదా! ఓకే. మీరెన్నుకున్న వ్యక్తే వ్యక్తి అంతే. అతనే గదా! అతనేం మారట్లేదు అంటే గదా! కామన్‌గా ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, హ్మ్. నాకొక కాంగ్రెస్ ఇష్టం లేదా బీఆర్ఎస్ ఇష్టం. నో. నో. ఇక్కడ అట్లుంటదేమో. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి. జనాలందరూ తెలుసుకోవాల్సింది మీకిష్టం అని చెప్పేసని మీరు ఓట్లేయకూడదు.
అంటే ఓకే. ఆ పార్టీ మీకేం మేనిఫెస్టో ఇచ్చింది, ఏం ప్రామిస్ చేసింది, రైట్. ఏం చేస్తదని దాన్ని బేస్ చేసుకొనే మీరు ఓట్లెయ్యాలి. నా కులపొడనో, నా అహా! మతపొడనో, నా నియోజకవర్గం వాడనో, లేకపోతే నా రాజకీయ బంధువనో, లేకపోతే ఇంకోటో అని చూసి ఓట్లు వేయడానికి లేదు. రైట్. రైట్. నా చట్టం అలా ప్రశ్న అదే. చెప్పదు. అదే. ఇప్పుడు పలానా పార్టీ మేనిఫెస్టో నచ్చి మీరు ఆ పార్టీ నుంచి నిలబడ్డారు గాబట్టి, ఆ మేనిఫెస్టో ఇక్కడ అమలు గావాలంటే మీరు ఎమ్మెల్యే ఉంటారు. హ్మ్. మాకేదో కొద్దిగా నిధులో, పథకాలో వస్తాయని గాబట్టి మిమ్మల్ని గెలిపించుకున్నాం. హ్మ్. కాకపోతే మీరు పార్టీ మారారు. హ్మ్. ఏది మాకు ఇప్పుడు ఏ పార్టీ ఇచ్చిన హామీలు నచ్చి మిమ్మల్ని గెలిపించుకుంటే వాటెవర్ అండి. రీకాల్ సిస్టమ్ ఇండియాలో పెడితే మీరన్నట్టు క్వెషన్ చేయడానికి రైట్ ఉంది. అంతే. రీకాల్ సిస్టమ్ పెడితే పవర్ జనాలకు గూడా వచ్చేది. రీకాల్ సిస్టమ్ లేకపోతే ఎవరేం జేస్తారు? ఓకే. అంటే ఇప్పుడు అటువంటి రీకాల్ సిస్టమ్ రావాలంటే ఇప్పుడు సాధ్యపడుతుందా జనాలు దలుచుకుంటే ఏమన్నా? నో. ఇండియాలో ఆ పాసిబిలిటీస్ లేవు. లేవు. ఓకే. ఇంకా జనాలు అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించి రీకాల్ సిస్టమ్ పెట్టించేంత సినిమాలు లేవు. రైట్. మనం అనుకోవడం తప్ప. అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్. మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. ముందు ముందు ఇంకేమైనా ఉంటే మళ్ళీ ఒకసారి జనాలకి ఇలా అవేర్‌నెస్ ఇచ్చే చర్చలో మళ్ళీ పాల్గొందాం. రైట్. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. అండ్ మరోసారి మరో గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.